T95 న్యూస్ ఒంగోలు టౌన్ ఒంగోలులో ఈ రోజు BSNL ఆఫీసులో జరిగిన ప్రెస్ మీట్ లో BSNL వినియోగదారులకు తెలియజేయనది ఏమనగా దేశవ్యాప్తంగా BSNL కంపెనీ వారు TCS భాగస్వామ్యంతో 4G BTS లు ఇన్స్టాల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 271 టవర్స్ లో 31 జూలై 2024 నాటికి 27 టవర్స్ లో 4G ఇన్స్టాలేషన్ పూర్తయింది. అక్టోబర్ నెలాఖరికి జిల్లాలోని అన్ని టవర్స్ లో 4G ఇన్స్టాలేషన్ పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే సుమారు 40 టవర్స్ వరకు కొత్తవి ఇన్స్టాల్ చేసి జిల్లాలోని అన్ని ప్రాంతాలకి 4G కవరేజ్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం. BSNL వినియోగదారులకి 4G సేవలు పొందడానికి వారి మొబైల్ ఫోన్లో 4G సిమ్ కార్డు ఉండవలను. ప్రకాశం జిల్లాలో 7,774 మంది కస్టమర్లు 4G మొబైల్ హ్యాండ్సెట్ కలిగి ఉండి ఇంకా 2G సిమ్ కార్డు వాడుతున్నారు. వీరంతా 4G సర్వీసులు పొందడానికి ఖచ్చితంగా 4G సిమ్ కార్డుకు మార్చుకోవలను. కనుక వీరంతా మీకు సమీపంలోని BSNL ఆఫీస్కి కానీ ఫ్రాంచైజీ షోరూమ్కి కానీ BSNL రీటైల్స్ దగ్గరికి కానీ లేక గొడుగు వేసి రోడ్ షో పెట్టిన డీలర్ వద్ద కానీ పూర్తిగా ఉచితంగా 4G కార్డుని పొందవలసిందిగా కోరుతున్నాము అని డిప్యూటీ జనరల్ మేనేజర్ ఒంగోలు వారు తెలియజేశారు. ఈ 4G సేవలు ప్రకాశం జిల్లాలో TCS అనే కంపెనీ భాగస్వామ్యంతో BSNL అందిస్తుంది. ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 271 టవర్లలో 27 టవర్లలో ఈ 4G సంబంధించిన పరికరాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది. 3 టవర్లు రేడియేట్ చేయడం కూడా జరిగింది. రేపు ఇంకో టవర్ కూడా రేడియేట్ జరుగుతుంది. ఈ 3 టవర్లు ఎక్కడంటే మార్కాపూర్ దోనవరం రీజియన్లో చిలకచర్లగూడెం, పెదచామ, ఎగోచెర్లోపల్లి ఇక్కడ 4G BTS పనిచేస్తున్నాయి. అలాగే మాలమీదపల్లి అని పామూరు దగ్గరలో అక్కడ కూడా రేపు ఈ 4G సేవలు ప్రారంభిస్తున్నాం. దాంతోపాటుగాను ఇంకా అక్టోబర్ చివరి నాటికి ఉన్న 271 టవర్లో కూడా 4G సేవలు అందిస్తాం. అలాగే కొత్తగా ఒక 40 టవర్లు మేము ఇన్స్టాల్ చేస్తున్నాం. దీనివలన జిల్లాలోని అన్ని ప్రాంతాలకు 4G సేవలు అందించాలని మా లక్ష్యం. ఆ ప్రయత్నం కూడా విజయవంతం అవుతుంది. కాకపోతే ఈ BSNL 4G సేవల్ని వినియోగించుకోవడం కోసం కస్టమర్లకు 4G కంపాటబుల్ ఫోను అలాగే 4G సిమ్ ఉండాలి. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో 7,774 మంది 4G హ్యాండ్సెట్ కలిగి ఉండి కూడాను 2G 3G సిమ్లతో వాడుతున్నారు. వారు 4G సేవలు అందుకోవడం కోసం వారి సిమ్ని 4Gకి అప్గ్రేడ్ చేయించుకోవాలి. ఈ 2G 3G సేవలు కొన్నాళ్ళ వరకు కొనసాగుతాయి. 4G పెట్టినా కూడా తర్వాత 3G సేవల్ని ఆపేయడం జరుగుతుంది. అప్పుడు ఈ 3G సెట్టింగ్ ఉంటే వారికి సర్వీస్ దొరకదు. 4G సెట్టింగ్ అనేది పెట్టుకోవాలి. 4G సిమ్ అనేది తీసుకోవాలి. ఈ 2G 3G నుంచి 4Gకి అప్గ్రేడ్ చేసుకోవడం కోసం సమీప BSNL ఆఫీస్లో కానీ ఫ్రాంచైజీ షోరూంలో కానీ మా ఫ్రాంచైజీ దగ్గర ఉండేటువంటి డీలర్ దగ్గర వాళ్ళ దగ్గర ఉండేటువంటి రీటైలర్ దగ్గర అలాగే డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్ దగ్గర సంప్రదించవచ్చు. వారి దగ్గరకు వెళ్తే ఉచితంగా ఈ అప్గ్రేడేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కొత్త సిమ్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ వినియోగించుకోవాలని మేము కోరుతున్నాం. 4Gలో కస్టమర్లకి ఫాస్ట్ హ్యాండ్ ఓవర్, ఇంక్రీజ్డ్ వాయిస్ క్లారిటీ అలాగే హయ్యర్ డేటా స్పీడ్స్ 100 Mbps వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది BSNL మన ఆత్మనిర్భర్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీ తోటి మేము ఈ సేవల్ని అందిస్తున్నాం. ఇది అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. మొత్తం 40,000 మంది కస్టమర్స్ ఉంటే ఇంతమంది ఉన్నారు ఇంకా, కాబట్టి వీళ్ళు త్వరగా చేసుకోవాలి మా మనం అనమాట. ఓకే, కాన్సెప్ట్ అయితే దీన్ని అప్గ్రేడ్ చేసుకుందని మనం. అవునండి, ఉచితంగా సిమ్ ఇవ్వబడుతుంది, ఉచితంగా అప్గ్రేడ్ చేయబడుతుంది. సిమ్ అంటే కొత్త సిమ్, కొత్త సిమ్ అండి, కొత్త సిమ్ 4G. అవునండి, 4G సిమ్ వేసుకున్నా 2G 3G సేవలు వస్తాయి. కానీ 2G 3G సిమ్ ఉంటే 4G సేవలు రావు. కంపాటబిలిటీ అప్వర్డ్ ఉంటుంది, డౌన్వర్డ్ ఉండదు అదనమాట. నెట్ ప్రాబ్లం వస్తుంది. అవునండి.